అరే రే రే రాసిక్ రాజా, నీకోసమే ఈ వీడియో, మొత్తం చూడు వీడియో. అరే మామ, ఆమె నిన్ను చూసి స్మైల్ ఇస్తుందిరా, మాట్లాడు, ఏమైతే అయితే నేను చూసుకుంటా అని అంటారు చూడు. ఆ కొడుకుల నుంచి పక్కకు వచ్చేసాను. వాళ్ళే నిన్ను సగం మొత్తం గూడిపోయేది. ఒక అమ్మాయిని చూసామా, ఆమెతో మాట్లాడామా, అది అక్కడికి ఎండ్ అయిపోతే చాలు. అటు సైడ్ నుంచి కూడా నీకు మ్యూచువల్గా ఉంటేనే నీ కన్వర్సేషన్ అనేది బిల్డ్ చేయి, లేదా అక్కడనే ఎండ్ చేసేసాయి, లేదా నువ్వు ఎండ్ అయిపోతావు. అన్న నువ్వు ఏదైతే సాధించాలనుకుంటావో దాని మీద ఫోకస్ చేయి. తర్వాత ఇట్లాంటి అమ్మాయిలు 100 మంది నేను వాడతారు. అప్పుడు అందులోకి ఒకరు చూస్ చేసుకో. చూడండి, వీడు కూడా కన్నడ యాక్టర్ అంటే ఒక అమ్మాయిని గెలికండు, లాస్ట్ పరిస్థితి ఇట్లా తెచ్చుకోండు. వాడి జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదే. జైలుకి పోయాక వాడికి ఏమైనా వేపి ట్రీట్మెంట్ ఇస్తారనుకున్నాడేమో. మరి ఇక్కడంతా గలీజ్ వాసన వస్తుంది, ఎండ రావట్లేదు, నా చేతులకు మొత్తం ఫంగస్ వస్తుంది, బట్టలు కూడా వేసుకోవడానికి నాకు మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాను, అసలు నేను ఉండలేకపోతున్నాను, కొంచెం విషయం ఇచ్చండి, నేను ఇక్కడనే తాగి చచ్చిపోతా అని కోర్టులో జడ్జిని అడిగాడంట. అవసరం ఇవన్నీ? మరి ఇట్లాంటి స్టేజ్కి వచ్చేదాకా మాత్రం తెచ్చుకోకు. సరే, నాకు ఇదంతా వద్దు, నేను అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి, అమ్మాయిలను ఎలా పడేయాలి, అమ్మాయిలను చూస్తేనే నాకు భయం అవుతుంది, ఇట్లాంటి వాటి నుంచి నేను ఎలా ఓవర్కమ్ కావాలి, నా భయం ఎలా తీసేసుకోవాలి అన్నదానికి ఒక మంచి బుక్ సజెస్ట్ చేస్తాను నేను. ఆ బుక్ చదివినోడికి కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఆ బుక్ కనుక మీకు కావాలనుకుంటే కాన్ఫిడెన్స్ లేదా మై బుక్ అని కామెంట్ చేయండి, మీకు DM చేస్తాం ఆ బుక్ డీటెయిల్స్. ఇలాంటి వాళ్ళు మీ ధ్యానంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఆ ప్రొఫైల్ని ఫాలో చేయండి.